హలో ఫ్రెండ్స్, స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ చూసినప్పటికీ ఈరోజు అప్డేట్ ఏమనగా స్టాక్ మార్కెట్ లాభాలు ప్రారంభమయ్యాయి. 22,000 పైన సెన్సెక్స్, నిఫ్టీ వచ్చేసి 25,000 పైన ఎగున నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. టైం మన మార్కెట్ ఓపెనింగ్ టైంలో చూసుకుంటే గురువారం లాభాల ప్రారంభమైన అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. 349 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్ 82,091 ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ వచ్చి 116 పాయింట్లు పెరిగి 25,068 వద్ద ట్రేడ్ అవుతుంది. దాదాపు పోతే రిటైల్ మార్కెట్లో 83.67 వద్ద ప్రారంభమైంది. అయితే మారుతి ఇక పెరిగిన సెన్సెక్స్ 30లో పెరిగిన దాని విషయం మారుతి, జేఎస్డబ్ల్యూసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, అదాని పోర్ట్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, టైటాన్ షేర్ లాభాలు ఉన్నాయి. M&M, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వీసెస్ నష్టాలు కొనసాగుతున్నాయి. చీఫ్ కంపెనీల వ్యాధి రేట్ల కోతపై ఫెడ్ వ్యాఖ్య నేపథ్యంలో అమెరికా మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ మాత్రం ప్రస్తుతం విషయం కదాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ బ్యారెల్ చమురు ధర వచ్చి $80.72 వద్ద కొనసాగి విదేశీ మధికారులు ఎఫ్ఐ వేసి బుధవారం నాడు 3,440 కోట్ల షేర్లను విక్రయించారు. దేశీయ మధిపాలను బీఐలు 3,365 కోట్లను విలువ చేశారు. వాటాలను కొనుగోలు చేశారు. ఇక ఈరోజు ఉన్న మ్యాచ్ చూసుకుంటే, అంటే ఈరోజు ప్రజెంట్ ఇది ఉన్న అప్డేటు. మారుతి ఫలితాల్లో టాప్ గేర్లో ఫలితాలు ఏమొచ్చిందంటే మారుతి వచ్చింది. ఇకపోతే 20 నెలల కనిష్టానికి మౌలిక రంగం రిఫైనింగ్ ఉత్పత్తులు ముడి చమురు తెచ్చేసి, ఇకపోతే మిడ్నైల్ మనం చెప్పే 4 రోజుల్లో 5.40 లక్షల కోట్ల లాభం స్టాక్ మార్కెట్. బీమా ప్రీమియంపై జీఎస్టీ తీసేయండి అని వివిధ ఆరోగ్య చెప్పాల్సి వారు మాట్లాడుతుంది. ఇంటెల్ ఉద్యోగులకు కోత. అంబుజా సిమెంట్ లాభం 790 కోట్లు. వృద్ధి రేటు 7.5% ఉండొచ్చని భారత ఆర్థిక సంవత్సరం ఈ దేశాల్లో వృద్ధి రేటు అంచనాలు 7.5% ఉండొచ్చని అంచనా వేస్తుంది ఈ ఇయర్కి. ఇది మెయిన్ అప్డేట్ ఉన్న దాంట్లో చూసుకుంటే ఇది. ఇకపోతే మాట్లాడుకోవాల్సిన విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వారి సంఖ్య గత చూసుకుంటే పెరిగిపోతుంది. ఒకే రోజు ఐటీ ట్యాక్సేషన్ లాస్ట్ రోజు కాబట్టి ఐటీఆర్ ఒకే రోజు 50,000 మంది ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారు. ఇది హైయెస్ట్ అన్నట్టు. ఇకపోతే స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతుంటే గత సంవత్సరం 2023, 24, 25 భారీ లాభాలు తగ్గించింది. దాదాపు నిఫ్టీ వచ్చేసి 10-15% పెరగడం అనేది గత చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ మార్కెట్ 25,000 పైన నిఫ్టీ ఉండడం, ఇకపోతే సెన్సెక్స్ 82,000 పైన ఉండడం కూడా మంచి కలిసి వచ్చేది. ఎందుకంటే ఈ రిజల్ట్ ఈ 15 తారీఖు వరకు రిజల్ట్ ఉన్నాయి. ఈ రిజల్ట్ తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఇక ఉన్న ప్రాజెక్ట్ మొత్తం ఏమైనా ఉన్నాయో న్యూస్ మొత్తం ఇప్పటికీ అయిపోయింది. అమెరికా మార్కెట్లో వడ్డీ రేట్లు అన్చేంజ్ చేశారంటే చేంజ్ జరిగింది 8 సార్ల నుంచి ఇది ఈసారి పెంచుతారు అనే అంచనా ఉండే, కానీ అన్చేంజ్ పెట్టారు. దాంతో అమెరికా మార్కెట్ పెరిగినాయి. ఆ ప్రభావం అంతా మన మార్కెట్ మీద పడి ఈరోజు ఓపెనింగ్లో రికార్డ్ స్థాయి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇది రికార్డు అయ్యన్నట్టు. ఇక ఇది ముందుకు వెళ్తుంది అనేది ఇంకా చూడాలి. నిఫ్టీకి వచ్చి 25,300 రెసిడెన్స్గా పెట్టుకొని 24,800, 24,900 సపోర్ట్ లెవెల్ పెట్టుకొని ఈ మధ్యన ట్రేడ్ చేసుకుంటారు. ఎవరైనా సరే స్టాప్లో పెట్టి ట్రేడింగ్ చేయవలసిందిగా. ఇకపోతే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఎవరైనా ఉంటే దీనికి మంచి టైంలో అంటే ఈ వచ్చిన లాభాలలో రీసేల్ చేసుకోవడము ఉత్తమం. అంటే మనం ₹1,00,000 అని పెడితే మనకు 2 లక్షలు అయిందనుకో, దాంట్లో ₹1,00,000 మనం షేర్లు అమ్మేసి ఆ ₹1,00,000 రీసేల్ అయితే అప్పుడు పెరిగినా తగ్గినా నష్టం ఉండదు. అంటే ₹1,00,000 అని కాదు, 10,000 కన్నా 10,000, 20,000 అయితే ఇక 10,000 అమ్మేసి ఆ షేర్లను ఫ్రీ చేసుకోవడం ఇది బెస్ట్ ఐడియా. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో వచ్చిన ఏదైతే ఇన్ఫ్రారెడ్ కానీ పవర్ సెక్టర్ కానీ నెక్స్ట్ పోతే ఈ రాణిస్తాయి అని చెప్పడానికన్నా వాటి రేట్లు ఒక 5 రేంజ్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ కొనేటోళ్ళు స్టాక్ బేస్మెంట్ ఇన్వెస్ట్ లేకుండా ఒక 5%, 10% కంపల్సరీ స్టాక్ బేస్మెంట్ చేసి స్టాక్ కొనవలసిందిగా మనం ఇది ఈ ప్రభావం 2024, 25 బడ్జెట్ అనేది పెట్టడంతో ఆ బడ్జెట్ ఎలక్షన్లు ఇవన్నీ న్యూస్లు అయిపోయినాయి. ఇక రానున్న రోజుల్లో రిజల్ట్ పరంగానే మార్కెట్ అనేది కాబట్టి మంచి రిజల్ట్ ఉన్న కంపెనీ ఎప్పటికీ జరుగుతాయి. ఆ రిజల్ట్ లేని షేర్లని సెల్లింగ్ చేసేసుకొని రిజల్ట్ ఉన్న షేర్లని డెలివర్ చేసిన ఉంటే మంచి లాభాలు ఇవ్వగలదని మనకు వచ్చిన ఐడియా.
ఈరోజు నా మార్కెట్ ఇది. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఉన్న తీసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. జై హింద్.